అయితే ఏంటి ఎలా గుర్తుపడుతుంటారు, ఏం గుర్తుపడుతుంటారు? ఓ చాలా గుర్తు. ఈ మధ్యలో అయితే అసలు మొన్న ఏమైందంటే రీసెంట్ గా, అంటే అది నాకైతే ఒక జోక్ లాగా అనిపిస్తుంది, కామెడీ. ఏమైందంటే వెమ్లవాడ కొండకి వెళ్ళాం కదా, మొన్న దర్శనానికి వెళ్ళేసిన తర్వాత వెమ్లవాడలనే చాలా సేపు టైం బాగా తీసుకున్నాం. అసలు 9కి వెళ్ళిన వాళ్ళం 11కి అయిపోవాలి, 2 పట్టింది టైం. అందరు గుర్తుపట్టి మాట్లాడాలి కదా కంపల్సరీ. మేము కూడా సంతోషం కొద్దీ అందరితోటి మాట్లాడుకుంటున్నాం. కొండగట్టుకు వచ్చేసరికి 3 అయింది కదా, 3 అయింది. అయితే నాకు ఇక చాలా అలసిపోయినట్టు అయింది, తలనొప్పి లేసింది అసలు ఎండకి కొంచెం. ఇక నాతో కాలే లోపల దర్శనానికి. వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా దర్శనం చేసుకున్నారు. మా ఆయన నేను నిద్రం చేసుకోలేదు. ఎప్పుడు బయట నుంచి దండం పెట్టుకోము అసలు, బయట నుంచే స్వామి అంటే లోపలికి వచ్చే అంత ఇక లేదు అసలు. అక్కడే కూర్చుని మాట్లాడి అందరితో పలకరించి మాట్లాడి అలసిపోయినాం. ఇక బయటకి వెళ్ళి అక్కడే కూర్చున్నాం. బయట ఉంటాయి మనకి షాప్స్ ఉంటాయి కదా, ప్రతి ఒక్క షాప్ లో మా వీడియో చూస్తుంటే ప్రతి ఒక్కరు బయటకు వచ్చి మమ్మల్ని మాట్లాడించారు. కొండగట్టు దగ్గర కూర్చున్న తర్వాత ఏమైంది అంటే లోపలికి వెళ్ళి బయటకు వచ్చే దారి ఉంటది కదా, బయటకు వచ్చే దారి నుంచి మా ఆయన ఏమన్నాడు, మనం ఎప్పుడు దర్శనం చేసుకోకుండా ఉండలే కదా, నువ్వు ఒక్కదాని అయినా వచ్చే దారి నుంచి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని తక్కువ వచ్చేసాయని అన్నారు. అన్న తర్వాత అట్లా పోనివ్వరు కదా, పోనివ్వరు అని అంటే ఏం కదా వెళ్ళు అని అన్నాడు. అన్న తర్వాత నువ్వు కూడా రా అంటే నువ్వు వెళ్ళు అని అన్నాడు. అన్న తర్వాత సరే అని లోపలికి వెళ్ళినా ఇక స్వామివారిని ఇట్లా దండం పెట్టుకుండా ఒక ఆమె చేయబట్టుకొని టక్కటక్క లాక్కని బయటకు తీసుకొచ్చింది. నాకు ఇక వాళ్ళు ఉంటారు కదా పోలీసు వాళ్ళు కావచ్చు అనేసి ఒక్క నిమిషం స్వామివారిని దండం పెట్టుకుంటే ఒక్క నిమిషం అంటే లేదు నువ్వు బయటకు రానేసి లాక్కొని వెళ్ళింది. వెళ్ళిన తర్వాత మీరు యూట్యూబ్ లో వీడియోస్ చేస్తారా అంటే వీడియోస్ కోసం అయితే ఒక్క నిమిషం ఆగంతే ఇట్లా దండ పెట్టుకొని వచ్చేస్తా అంటే లేదు ఇప్పుడు సెల్ఫీ దిగాలి అంటే ఇక చాలాసేపు మాట్లాడిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరిని తీసుకొచ్చి చాలాసేపు మాట్లాడిన తర్వాత అసలు ఏంటంటే వాళ్ళ అమ్మాయి ఉన్న మా ఆయన క్లాస్మేట్స్ అంట. వీళ్ళిద్దరు గుర్తుపట్టలే కానీ నన్ను గుర్తుపట్టేసి యూట్యూబ్ కలిపింది అనమాట మీ పాతకాలపు క్లాస్మేట్. ఇక మళ్ళీ వాళ్ళే తీసుకెళ్లి దర్శనం చేయించిండ్రు. ఇక చూసిండ్రు కదా అందరు. ఏం కాదు మీకు దర్శనం కుదిరేది కాదు, రీల్స్ చేయకపోయి ఉంటే స్వామివారిని కష్టమైంది. తర్వాత వాళ్ళే అనుకున్నారు అయ్యో నిన్ను నేను ఎట్లా గుర్తుపట్టలేదు అంటే నిన్ను నేను ఎట్లా గుర్తుపట్టలేదు అనేసి. ఏదో విధంగా గుర్తుపట్టారు ఎవరో ఒకరిని. అంటే అంతకుముందు వెళ్ళాం కానీ ఈసారి కొత్తగా అనిపించింది మాకు కూడా. ప్రతి ఒక్కరు గుర్తుపట్టడు మాట్లాడు చాలా హ్యాపీ అనిపించింది.